కడియం భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీ చైర్మన్ గా మాజీ ఉప సర్పంచ్ తోరాటి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కవికొండల శ్రీనివాస్, గారపాటి తాతబ్బాయి, వెన్నుపు నారాయణరావు, నీలగిరి సత్యనారాయణ, గుత్తుల పద్మాదుర్గ, నందం భవానీ, నరమామిడి పుష్పావతి, మద్దూరి నాగలక్ష్మి, కంపసతి సచివేణి, గొర్రెల వెంకటరామలక్ష్మిలచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా కమిటీ పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి మాట్లాడుతూ ఆలయ సంప్రదాయాలు, ఆచారాలు పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నూతన కమిటీకి సూచనలు చేశారు. డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, సొసైటీ చైర్మన్ వెలుగుబంటి రఘురాం తదితరులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందుగా మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పలి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేరు రిజర్వాయర్ దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతులకు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ రాజా సాగునీటిని విడుదల చేశారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేశారు. శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ రాజా పేటాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడుతూ ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పేటాపురం నియోజకవర్గాలకు చెందిన సుమారు 53,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నీటితో వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం పటిష్టంగా ఉండాలంటే ముందస్తు చర్యలు అవసరమని భావించి కాలువల్లో పూడికతీత పనులు ముందుగానే చేపట్టడం, కాలువల అభివృద్ధి, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా వంటి చర్యలు కూటమి ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదంతో కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని హాజరైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాల సేకరణ జరిగిందని వివరించారు. ఓటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5,000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 7 నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బొమ్మూరు నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపై కొవ్వూరు వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాశ్రావు, మేడపల్లి శర్మలారెడ్డి, ఆకుల వీర్రాజు, మెడ గురుదత్, గొందేసి శ్రీనివాసరెడ్డి, నక్కా రాజుబాబు, నక్కా నగేష్, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, సత్యప్రియ, సరితారాణి, రుకియా, చీకురుమిల్లి చిన్న, ఆచంట కళ్యాణ్, పెయ్యాల రాజేష్, బొప్పన సుబ్బారావు, డాక్టర్ అలీ, పడాల రెడ్డి, కొల్లి వెంకటరత్నం, గొర్రెల రమణ, బొమ్మి శ్రీను, పుచ్చ గోవిందరెడ్డి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, సంగీత వెంకటేశ్వరరావు, చాప రాజా, పరిమళ నాని, మద్దాల అను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా
కోటి సంతకాల సేకరణ పెట్టెలు జిల్లా పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సిటీ పార్టీ కార్యాలయం నుండి బొమ్మూరు ప్రెసిడెంట్ కార్యాలయం వరకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సుమారు 500 వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కొవ్వూరు రోడ్కం రైలు వంతెన దాటే వరకు ర్యాలీ కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు ర్యాలీలో వెంట నడవడం విశేషం. తొలుత మోరంపూడి జంక్షన్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా వెళ్లి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని తదనంతరం సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని కొవ్వూరు రోడ్కం రైలు వంతెన దాటాక తాడేపల్లికి జగనన్న సైన్యం ర్యాలీ రావడం జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజల నుండి కూడా వ్యతిరేకత సుస్పష్టంగా కనబడుతుందని, సుమారు 50,000 పత్రాలను కేవలం సిటీలోని ప్రజలతోనే సంతకాలు చేయించామన్నారు. అనూహ్య స్పందనగా ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని సంతకాలు చేశారని తెలిపారు. ఈ నెల 18వ తేదీన జగన్ గవర్నర్ను కలుస్తారని, ఈ కోటి సంతకాల పత్రాలను అందజేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరనున్నట్టు భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాయదారి చంద్రబాబు, మాయదారి కూటమి ప్రభుత్వం. దయచేసి బళ్ళని కూడా తమ్ముళ్ళు వెనకాలి. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల చేనేతల సమావేశంలో నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల సమావేశం ఈరోజు రాజమండ్రి స్థానిక రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. సుమారు 40 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, చేనేత కార్మిక సంఘ నాయకులు నల్లా రామారావు, అల్లకరాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తక్షణమే 6 సంవత్సరాల నుండి చేనేత సహకార సంఘాలకు బాకీ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండీ, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతిలోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే చేనేత కుల సంఘాలు, చేనేత ఉద్యమ సంఘాలను కలుపుకుని రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణను సంఘాలతో కలిపి చర్చించారు. ఈ కార్యక్రమంలో సమతం రమణ, మహేష్, బేతా సత్యనారాయణ, చింతా వీరభద్రేశ్వరరావు, కేవీవి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చేనేతలంటే చాలా సహనంగా, చాలా ఓపికగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని సామాజిక వర్గంగా మేము ఉంటా ఉన్నాం. ఈరోజు చేనేత సామాజిక వర్గాలన్నీ కలిపి కూడా 18 చేనేత కులాలు ఏవైతే ఉన్నావో మేము అన్ని కులాలతో, అన్ని కుల సంఘాలతో, చేనేత సహకార సంఘాలతో కలిపి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. వెంటనే ఆప్కో బకాయిని విడుదల చేయాలి, రేఖారాణికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, మీరు మా బ్రాండ్ అంబాసిడర్, మీరు మాకు అన్నీ చేసి పెట్టండి, లేదంటే మేము బ్రాండ్ అంబాసిడర్ కాదని చెప్పి తప్పుకోండి. మేము మరొకరిని చూసుకుని మేము అడుగుతాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి వెంటనే చేనేత కార్మికులందరికీ, అలాగే సంఘాలకి అందరికీ రావాల్సిన బకాయిలన్నీ కోట్లాది రూపాయలు, కనీసం 100 కోట్ల పైన ఉంటుంది బకాయిలన్నీ కూడా, వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా
నిజాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నిజాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపం నెంబర్ 2 నందు సంఘ అధ్యక్షులు గంప లీలా గిరిజాశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘ సభ్యుల సహకారంతో వేయించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, రాజేంద్ర నగర్ దేవాంగ సంఘ గౌరవ అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, గోరక్షన్పేట దేవాంగ సంఘ అధ్యక్షులు బళ్ళా, కార్యదర్శి నక్కిన ప్రసాద్, మాజీ తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ చెన్నాప్రగడ శ్రీనివాస్, నారాయణపురం దేవాంగ సంఘం అధ్యక్షులు మోరా వీరభద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణ పండ శ్రీనివాస్చే రచించబడిన శ్రీమాలిక పుస్తకం, క్యాలెండర్లతో పాటు సభ్యులందరికీ అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నల్లా శివశంకర్రావు, కోశాధికారి పింజర్ల భాస్కర్రావు, గౌరవ సలహాదారు పూర్ణిమ ప్రసాద్, మావూరి బాబురావు, మతికి వినయ్ మనోజ్ తదితరులు హాజరయ్యారు. కోల్పోకుండా ఇంకా ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అలాగే మనం రాజమండ్రి దేవాంగ సంఘానికి ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం వారికి కూడా మన సహాయ సహకారాలు అందించి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పిలుపునిచ్చారు. జిల్లాలో డిసెంబర్ 21, 2025న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారామూర్తి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 సంవత్సరాల వయసులోపు పిల్లల అందరికీ ఒక విడత పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కాకపోయినా పొరుగు దేశాలలో ఇంకా పోలియో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల 1,89,550 మంది పిల్లలను లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,084 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో 62 ట్రాన్సిట్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పట్టణ మురికివాడలు, వలస కార్మిక ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు తదితర హైరిస్క్ ఏరియాలలో పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 53 మొబైల్ టీంలు నియమించినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో డిసెంబర్ 19, 20 తేదీల్లో మైకులు, ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 21న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పల్స్ పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, అలాగే డిసెంబర్ 22, 23 తేదీల్లో పల్స్ పోలియో టీంలు ఇంటింటికి వెళ్లి 21న పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి వారికి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం 46,852 మంది టీం మెంబర్లను నియమించామని, కార్యక్రమ పర్యవేక్షణకు 10 మంది మానిటరింగ్ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పురపాలక, రెవెన్యూ, మత్స్య శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా కుటుంబ సంక్షేమ శాఖాధికారి డాక్టర్ పి పద్మ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ఆరాధన సనాతన ధర్మంలో ఒక భాగమని ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు. పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఆరాధించడం వలన అనుగ్రహం, పుణ్యఫలం లభిస్తుందని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల వేడుకలో భాగంగా కాతేరు శ్రీ మార్కండేయ స్వామి గుడి ఎదురుగా రాత్రి హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు. ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని అన్నారు. భజన, దేశభక్తి గీతాలు, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నూజిళ్ల రామసుబ్రహ్మణ్యం, ఆదిమూలపు హరి, పిక్కి నాగేంద్ర, బళ్ళా ప్రభాకర్, కొల్లి వెంకట నరసింహారావు, పిచ్చిక వెంకట్రాంబాబు, తొగర సత్యనారాయణ, బివి రామారావు, స్వామి సూర్యకిరణ్, కొత్తపల్లి హేమలత, యానాపు యేసు, గంగిన నాని, నొన్నా కృష్ణ, గంగిన జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. చేసే తపస్సు కారణం అంచేత ఏం చేయాలి అని అనుకున్నప్పుడు
వీళ్ళ యొక్క సంస్కృతిని పాడు. ఆ రకమైన భావదాస్యానికి మనం వచ్చి మన మీద మనకి నమ్మకం పోయింది. దానికి ఒక్కటే ఉదాహరణ చూడండి. మనం మన భాషలో, తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, హిందీలో కానీ, వీటిలో బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తుల్ని గుర్తించేటట్టు కూడా ఇంగ్లీష్ లో ఎవరైనా బాగా మాట్లాడాడు అనుకోండి, అబ్బా చాలా నాలెడ్జ్ ఉందండి. ఏంటి దీనికి కారణం? నాలెడ్జ్ ఉండడం కాదు, మన బుర్ర అట్లా మారిపోయింది. ఈ విధమైన వికృతులు వచ్చిన క్రమంలో ఒక పక్క స్వతంత్ర పోరాటం జరుగుతూనే ఉంది, రెండవ పక్కన డాక్టర్ జీ, ఆయన పేరు అంటే డాక్టర్ చదివారు, కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. ఆయన ఎంబీబీఎస్ చదివారు. అప్పట్లో చూసుకోండి, 100 సంవత్సరాల క్రితం చదివారు. చదివి ఆయన చాలా కాలం కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. ఉన్న తర్వాత వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన సప్ప ఆదినారాయణకు స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్లో ఘనంగా సన్మానించారు. కార్మిక వర్గానికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడడంతో పాటు వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణకు మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరాం దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సప్ప ఆదినారాయణకు స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో సోమవారం దుస్సాలువ బొకే ఇచ్చి చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, వెల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, మునీశ్వరరావు, వనరాజవరపు సూర్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 48వ వార్డులో వృద్ధులకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక 48వ వార్డులో తెలుగుదేశం నాయకులు అజ్జరపు రమేష్ బాబు స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, వితంతువులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, వార్డు పెద్దలు నాగిరెడ్డి సుబ్బారావు, హరి బెనర్జీ, ఏవన్ క్యాటరింగ్ గంగాధర్, అంకిరెడ్డి శ్రీను, నాగిరెడ్డి రాజేష్, గుర్రాణి శ్యామ్, మామిడి చెట్టు నాగార్జున, ఆనంద మిత్ర బృందం, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా అత్యంత రహస్యాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సేవలు ఆయన చేయడమే కాకుండా బాధ్యత చేస్తున్నందుకు మరొక్కసారి అత్యంత రహస్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది నిత్యము వేళ బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అని కాకుండా అత్యంత రహస్యాలు చెప్పినట్టు ఎప్పుడూ కూడా ఏ సమస్యలు ఉన్నా సరే మీ ముందు ఉంటాడు, మీ అబ్బాయిలకు చూసుకోండి, ఈ కష్ట సుఖాల్లో ఉంటారు, మీకు ఎల్లవేళలో కూడా అందుబాటులో. అటువంటి సంకల్పం రావడం చాలా అరుదు. మరి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలుగా మరి మీ అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఆయనకి అనుకోండి మరి సహాయ సహకారాలు వాళ్ళ స్నేహితులు అందించాలని కోరుకుంటూ, నేను కూడా నా వంతు ఏదైనా సహకారం చేస్తానని హామీ ఇస్తూ, నా సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నాది కాదు, నేను ఒక మధ్యవర్తిని, వాళ్ళకి మీకు మధ్యలో ఉన్నవాడిని. వాళ్ళందరూ సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఈ నెలలో ఇలా జరుగుతుందమ్మా, మళ్ళా నెలలో భగవంతుడి దయ వల్ల, నా ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ వల్ల నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రైస్ అనే కాకుండా కిరాణాని, చీరలని ఏమన్నా చేయాలని నా తాపత్రయం. అలా ముందు చెబితే నాకు మళ్ళీ నాకు ఆధార అడుగురా, నాకు ఎందుకు అవ్వలేదని అడుగుతారని చెప్ప మామూలుగా అందరూ సహకరిస్తే రాజమండ్రి క్వారీ శివాలయంలో భజన మండలి ఆధ్వర్యంలో గజ్జెల పూజ చేశారు. రాజమహేంద్రవరం శ్రీ కళ్యాణి దేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామివారి ఆలయం క్వారీ శివాలయంలో భక్తులచే శ్రీ కళ్యాణి దేవి కోలాటక భజన మండలి బృందంగా గజ్జెల పూజ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మేడపాటి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖులు కోలాట గురువు నిమ్మగడ్డ శివరామకృష్ణ, కుమారి రాణి, వెంకటేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తను భజన మండలి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. Gracias.
దాదాపు 500 పైచిలకు కోలాడ భజన మండలు భజన కార్యక్రమాలు నేర్పించి ఉన్నాం. మరి దానిలోని భాగంగానే ఈ వేళటి రోజున మన గ్రామంలో మన శివాలయ ప్రాంగణంలో కూడా నేర్పించడం జరిగింది. ఆ యొక్క కమిటీ వారు కూడా ఎంతో చక్కగా వేళ ఇంత బాగా జరుగుతుందంటే ఆ యొక్క ఆలయ కమిటీ వారే ముఖ్య కారకులు. మరి వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరికీ కూడా మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా పెద్దవారు అయినా సరే మేము చేయగలము అనే పట్టుదలతోటి ఈవేళ ఈ యొక్క హరినామస్మరణ నేర్చుకోవటం జరిగింది. ఈ యొక్క హరినామస్మరణ నేర్చుకోవటమే కాకుండా మరి ఎందరికో దారి చూపించే విధంగా ఎందరో ధార్మిక సంస్థల్లో ముందుకు నడిపించే విధంగా ఈ మహిళలందరూ కూడా ముందుకు సాగుతారు అని కోరుకుంటూ వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హరే శ్రీనివాస. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. భవన నిర్మాణం కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనం నందు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ 2018 నుండి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని, దీనికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి చెస్ విధానం వసూలు చేస్తూ ప్రభుత్వం ఆ సొమ్మును వేరే మార్గాలకు మళ్లిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్, సహజ మరణం, యాక్సిడెంట్ పరిహారం, వృత్తిపరమైన టూల్ కిట్స్, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం, స్కాలర్షిప్ విధానం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పెంటర్ అసోసియేషన్ అపర్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ నంబూరు శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ లింగమల శ్రీనివాసరావు, ఆసపు శ్రీనివాస్, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పండగ లోపల బోర్డును పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. మనం శాంతియుతంగా ఉందామని వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా ఫస్ట్లో అపార శ్రీనివాసరావు గారి గ్రూపులో ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ పోస్టులు పెట్టా. మన శ్రీనివాస్ గారు, సార్ అలా కాదు, మనకి సౌమ్యంగా మాట్లాడి సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుందామని. సంక్షేమ పథకాలన్నీ మీ అందరికీ తెలిసేవి కాబట్టి వాటి జోలికి పోవటం లేదు. ఒక కార్మికుడు మరణిస్తే ఆ కార్మికుని కుటుంబం రోడ్డున పడుతుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. సహజ మరణానికి బీమా ఉండాలి, కుటుంబం యొక్క రక్షణ భద్రతకు ఒక భరోసా ఉండాలనేటటువంటి సంకల్పంతోనే మన బిఓసి బోర్డును మరి ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆనందపడేవారంటే, మ్యారేజ్ అయితే డబ్బులు ఇచ్చేవారు, డెలివరీ అయితే 2 డెలివరీకి డబ్బులు ఇచ్చేవారు, సహజ మరణం అయితే డబ్బులు ఇచ్చేవారు, యాక్సిడెంట్ అయినచ్చో డబ్బులు ఇచ్చేవారు, యాక్సిడెంట్లో చనిపోయినా డబ్బులు ఇచ్చేవారు, పిల్లల స్కాలర్షిప్ మెరిట్ అయితే పిల్లల స్కాలర్షిప్ ఇచ్చేవారు కార్మిక పిల్లలకి, ఎన్ఎస్సి నేషనల్ అకాడమీ కోర్సులో మరి ట్రైనింగ్ విధానం ఇచ్చేవారు. అలాగే వర్కర్లందరికీ కూడా రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఎమ్మంది కన్నారావు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఆనం కళాకేంద్రం దగ్గర వేయించేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులు ఎమ్మంది కన్నారావు, సెక్రటరీ ఎస్పీ శివరాం ప్రసాద్, ట్రెజరర్గా వివివిఎస్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా పిల్లి శ్రీనివాస్, మీసాల సత్యరాజు, మావూరు సుబ్రహ్మణ్యం, ఎస్వీఎస్ బాలు, సచివరపు చంద్రశేఖర్, కాన్రోతి ప్రవీణ్ కుమార్, భూషణ్, కుడిపూడి సురేష్ తదితరులు హాజరయ్యారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ చోదోడు వాదోడుగా ఉంటానని, అలాగే ఈ సంస్థని, ఈ సంఘాన్ని బలోపేతం చేసి రానున్న కాలంలో అనేక మంచి మంచి కార్యక్రమాలతోటి అందరికీ న్యాయం చేస్తానని, ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని మేము ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే ఇందులో వాళ్ళందరికీ యూనియన్లో ఉండడం వల్ల ఏంటంటే
ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేదోడు వాదుడుగా యూనియన్ సపోర్ట్గా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా యూనియన్లో జాయిన్ చేసి ఈ యూనియన్ని ఇంకా బలోపేతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను అందరినీ. ఇప్పుడు మనం 1500 మందే జాయిన్ అయ్యారు. మనం 5000 మందికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ మన టార్గెట్ 5000 మంది. ఎప్పటికీ అంటే ఇది 2020, నా ఉద్దేశం 2026 ఎండింగ్కి 5000 అవ్వాలని నా ఆశ, అభిలాష. దానికి వంతు నా కృషి నేనైతే ఖచ్చితంగా చేస్తాను. వైసీపీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందని ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వైసీపీ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబ్బులు బాకీ అని చెప్పి రికవరీ పేరుతో వచ్చి ఉద్దేశపూర్వకంగా తమ కుటుంబం మీద దాడి చేశారని మహిళలు ప్రెస్ మీట్ పెట్టి మరి మహిళలు చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సుభాన్ వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మహిళలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇంత జరిగినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మరి ఆ మధ్య కోటిపల్లి బస్టాండ్లో 4-5 కుర్రోళ్లు పోలీసు మీద తిరగబడితే దానికి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని బద్నాం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన విషయం మరచిపోయారని మాజీ ఎంపీ భరత్ని సత్యంబాబు ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేటరేగిపోయిన బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని సత్యంబాబు చెప్పారు. బంగారం వర్తకుడికి ఇవ్వాల్సిన 15 లక్షల రూపాయల మాట ఏమిటని నిలదీశారు. గతంలో మీరు కూడా ఎంపీగా ఈవీఎంతోనే నెగ్గారు కదా, జగన్ కూడా ఈవీఎంతోనే నెగ్గారు కదా, ఎప్పటికైనా వాస్తవాలు గమనించి మాట్లాడితే మంచిదని సత్యంబాబు హితవు పలికారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఉప్పులూరు జానకిరామయ్య, కాడలి రామకృష్ణ, బేసరి చిన్ని, ఎంఎన్ రావు, అనసూరి శ్రీనివాస్, స్వాతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పూర్వం ఎప్పుడో మా చిన్నప్పుడు విజయవాడ అనేవారు, ఆళ్ళగడ్డ అనేవారు, రాయలసీమ అనేవారు, కడప, కర్నూలు అనేవారు. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే సమస్యలతో వాళ్ళందరూ కొంచెం పీస్ఫుల్గా ఉంటే, మా దౌర్భాగ్యం కొద్దీ క్రిందసారి వచ్చిన ప్రభుత్వంతో మళ్ళీ ఈ అరాచక శక్తులు పెట్టరేగిపోయినాయి. ప్రజలు బాధలు పడి ఈ 5 ఏళ్ళు వేచి చూసి ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో కనీసం మాట్లాడుకునే స్వాతంత్రం ఇవన్నీ కూడా వచ్చి బాగానే ఉన్నాం అనుకుంటే, మధ్యలో ఈ అరాచక శక్తులు పెట్టరేగిపోవడం అనేది CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.